హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టాటా మెమోరియల్ సెంటర్‌లో మనకు స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది కదండీ. సో, ఇంతకుముందు అంటే మన ప్రీవియస్ వీడియో అయితే మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. సో, అయితే ఈ వీడియోలో ఏంటి అనంటే ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకోవడానికి మరి ఏవైతే మనకు డాక్యుమెంట్స్ అవసరం ఉన్నాయో అవన్నీ కూడా నేను తెలియజేస్తాను. సో, చాలామంది మనకి అప్లికేషన్ చేసుకోవడానికి మనకు ఈ నంబర్‌కి అయితే కాంటాక్ట్ అయితే అవుతా ఉన్నారు. ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే నంబర్ ఉందో 9603966950 నంబర్‌కి. సో, అయితే మరి ఈ నంబర్‌కి ఏదైతే కాంటాక్ట్ అవుతున్నారో మీరందరూ ఉడకంగా అంటే మీకు అప్లికేషన్ ఎవరైతే చేసుకోవాలని అనుకుంటున్నారో సో వాళ్ళందరూ కూడా నేను ఇప్పుడు డాక్యుమెంట్స్ అయితే చూపిస్తాను. అంటే మనకు ఏ సర్టిఫికేట్ అవసరమో, ఏ వివరాలు అవసరమో ఈ యొక్క ఉద్యోగానికి అప్లికేషన్ చేసుకోవడానికి అనేది మొత్తం కూడా నేను తెలియజేస్తాను. నాకు అవి వాట్సాప్‌లో అయితే మీరు సెండ్ చేయండి. నేను మీకు కేవలం రూ. 99కే ఆ యొక్క అప్లికేషన్ అయితే నేను చేసి పెడతానన్నమాట. సో, అయితే ఒకవేళ వీటికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ గనక మీకు ఒకవేళ తెలియకపోతే అంటే ఎన్ని పోస్టులున్నాయి, లేదంటే క్వాలిఫికేషన్ ఏంటి, ఎక్స్‌పీరియన్స్ ఏ విధంగా ఉండాలనేది మీకు తెలియకపోతే ఒకవేళ మీరు ఈ ప్రీవియస్ వీడియో అయితే చూడండి. ఆ వీడియోని లింక్‌ని నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో అయితే నేను ప్రొవైడ్ చేసి పెట్టాను. అలాగే కామెంట్ బాక్స్‌లో కూడా నేను పిన్ చేసి పెట్టాను. ఆ వీడియోని చూడండి ఒకసారి. ఎవరైనా సరే ఈ ఉద్యోగాలకు సంబంధించినట్టు సమాచారం తెలియకపోతే ఆ వీడియో అయితే ఒకసారి చూడండి. అండ్ అలాగే చూసిన వాళ్ళందరూ కూడా సో, మరి ఏ సర్టిఫికేట్లు పంపియాలో నేను ఇప్పుడు ఏ సర్టిఫికేట్లు అవసరమో అది తెలియజేస్తాను చూడండి. ఈ అప్లికేషన్ చేసుకునే సమయంలో కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ అనమాట ఇవన్నీ కూడా. సో, మనకు అంటే మీరు మాకు పంపించాల్సినటువంటి సర్టిఫికేట్స్. సో, చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి ఆధార్ కార్డు, అలాగే మీ యొక్క పాన్ కార్డు, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్. మీ సంతకం ఏం చేయండి అంటే మీరు సంతకం ఒక పేపర్ పైన చేసి ఆ సంతకాన్ని అయితే మీరు ఫోటో తీసి అయితే పెట్టండి. ఇక తర్వాత ఎస్ఎస్‌సి మెమో, ఇంటర్ మెమో, జీఎన్ఎం పాస్ అయితే జీఎన్ఎం మెమో, లేదంటే బీఎస్సీ పాస్ అయితే బీఎస్సీ మెమో, పోస్ట్ బీఎస్సీ పాస్ అయితే పోస్ట్ బీఎస్సీ మెమో అయితే పంపించాల్సి ఉంటుంది. ఇక ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, మీరు ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటే అన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అయితే మీరు పెట్టాల్సి ఉంటుంది. కొంచెం నీట్గా అయితే తీసి పంపించండి ఫొటోస్. సో, చూడండి, ఈ విధంగా 4 మూలలు అంటే స్క్వేర్‌లో మనకి ఆ ఫోటో తీసి పెట్టండి. ఆ యొక్క ఫోటోలలో ఎలా ఉంటుందంటే కొంతమంది ఎలా పంపిస్తారంటే సో, ఈ సైడ్‌లో మొత్తము ప్లేస్ అయితే పడతా ఉంటది. సో, ఈ విధంగా కాకుండా సో, మీ ఫోన్‌లో కవర్ అయ్యేటట్టుగా 4 మూలలు సరిగ్గా కవర్ అయ్యేటట్టుగా సరిగ్గా ఫోన్‌ని నిటారుగా పెట్టి సో, ఫోటో అయితే తీసి పంపియండి. ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఒకవేళ ఈ సైడ్స్ అన్నీ పక్క ప్లేసెస్ మన మెమో కాకుండా పక్క ప్లేసెస్ పడితే ఏమైందంటే నేను క్రాప్ చేసుకోగలుగుతా. క్రాప్ చేసుకుంటా కానీ కొంచెం ఇమేజ్ బ్లర్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరే క్రాప్ చేయకుండా మీరే ఫోటో తీసేటప్పుడే కరెక్ట్ 4 మూలలు మీ మొబైల్‌ని సో, సర్టిఫికేట్ పైన నిటారుగా పెట్టి తీయండి. ఫోటో తీసి పంపివ్వండి. అట్లా నీట్‌గా వస్తుందనమాట. ఓకే. ఫోటో అనేది నీట్‌గా వస్తుంది. దాని తర్వాత మనకి అంటే మెమోస్ గాని, ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా అదే విధంగా పంపియండి. దాని తర్వాత మనకు ఎనీ రిఫరెన్సీ డీటెయిల్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్స్ నాకు పెట్టారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు అంటే 10 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉందనుకుందాం. అయితే అక్కడ మనకేంటి అనంటే సో, రిఫరెన్సీ డీటెయిల్స్ అంటే మీరు పనిచేసినటువంటి ఏదైతే హాస్పిటల్ ఉందో ఆ హాస్పిటల్‌లో మీతో పాటు ఎవరైనా వర్క్ చేసిన వాళ్ళు, లేదంటే మీ బాస్ ఎవరైతే ఉంటారో, ఓకే, మీకు హెడ్ ఆఫ్ ది ఇన్‌స్టిట్యూట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ అవన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. నేను తెలియజేస్తాను చూడండి. ఈ రిఫరెన్సీ యొక్క డీటెయిల్స్ ఏవేవి కావాలంటే మనకి వాళ్ళ యొక్క పేరు కావాలి, వాళ్ళ యొక్క డిజిగ్నేషన్ అంటే మీతో పాటు హాస్పిటల్‌లో ఏం చేస్తున్నారు అంటే అతని పొజిషన్ ఏంటి, స్టాఫ్ నర్సునా లేకపోతే హెడ్ నర్సా అంటే ఏది అసలు డాక్టరా ఏదనేది అతని యొక్క డిజిగ్నేషన్. ఓకే. అతని యొక్క ప్లేస్ అంటే మనకి అతని యొక్క డిజిగ్నేషన్ అయితే కావాలి. దాని తర్వాత అతని యొక్క అడ్రస్ కూడా కావాలండి. సో, అతని యొక్క అడ్రస్ కూడా కావాలి. అండ్ అలాగే అతని యొక్క ఫోన్ నెంబర్, అతని యొక్క ఫ్యాక్స్ నెంబర్ ఉంటే ఫ్యాక్స్ నెంబర్, లేదంటే ఈమెయిల్ ఐడి. సో, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా కావాలన్నమాట. సో, ఖచ్చితంగా మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఎక్కడ రిఫరీ డీటెయిల్స్ మనం అక్కడ ఎంట్రీ చేయాలి. ఖచ్చితంగా మనము ఈ యొక్క అప్లికేషన్‌లో ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. కాబట్టి రిఫరీకి సంబంధించినటువంటి ఈ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. అది మీ కొలీగ్ అన్న అవ్వచ్చు, లేదంటే మీ హాస్పిటల్‌లో ఉన్నటువంటి డాక్టర్ అన్న అవ్వచ్చు, ఇంకెవరైనా సరే అవ్వచ్చు అనమాట. సో, కాబట్టి ఎవరైనా సరే ఓకే. ఎవరైనా సరే ఈ డీటెయిల్స్ అయితే ఖచ్చితంగా అయితే మీరు పెట్టాల్సి ఉంటుంది. అంటే మాన్యువల్‌గా మీరు చాట్ బాక్స్‌లో అంటే నాతో వాట్సాప్‌లో ఆల్రెడీ మీరు సర్టిఫికేట్స్ పంపిస్తారు కదా! అదే చాట్ బాక్స్‌లో మీరు వీళ్ళ యొక్క డీటెయిల్స్, రిఫరీ డీటెయిల్స్ అని చెప్పేసి మీరు ఈ విధంగా రిఫరీ డీటెయిల్స్ అని చెప్పేసి రాసి వీళ్ళ యొక్క డీటెయిల్స్ మీరు రాసి పంపిస్తే నేను యాజ్ ఇట్ ఈస్‌గా అదే నేను ఆ అప్లికేషన్‌లో మెన్షన్ చేస్తానన్నమాట. ఎంట్రీ చేస్తా మొత్తం కూడా. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్. ఓకే. సో, మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే పెట్టాల్సి ఉంటుందండి. సో, నీట్‌గా 4 మూలల్లో ప్రతి సర్టిఫికేట్‌ని ఈ విధంగా 4 మూలలు కరెక్ట్ కవర్ అయ్యేటట్టుగా ఫోటో తీసి పంపివ్వండి. ఓకే.
అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రిలీజియన్. ఈ రిలీజియన్ మీరు ఏ మతం అనేది మనకు అక్కడ అడుగుతుంది కాబట్టి మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో కాబట్టి మనకెక్కడ ఈ మెమోలలో ఎక్కడ మనకు కనిపించదు మన రిలీజియన్ ఏంటి అనేది. కాబట్టి మీరు టైప్ చేసి నాకు వాట్సాప్‌లో టైప్ చేసి పెట్టండి. హిందువా లేకపోతే క్రిస్టియనా, ముస్లిం ఏదనేది అది పెట్టేసేయండి. ఓకే. రిలీజియన్ అని చెప్పేసి పెట్టేసేయండి. దాని తర్వాత సాలరీ. ఇది సాలరీ కూడా అండి. సో మన డీటెయిల్స్ అయితే మనం పెట్టాల్సి ఉంటుంది. సో ఇంకొకటి ఏంటంటే సాలరీ వచ్చేసి మనకి ఈ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ పెడతారు కదా! ఏ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కింద మీరు ఒకటేసారి సాలరీ అని చెప్పేసి రాసి ఎంత సాలరీ తీసుకున్నారో అదైతే పెట్టండి. ఒకవేళ సర్టిఫికేట్‌లో ఉంటే అవసరం లేదు. సర్టిఫికేట్‌లో లేకపోతే చాలా సర్టిఫికేట్‌లలో మెన్షన్ చేయరు. కాబట్టి ఆ సర్టిఫికేట్ కింద మీ యొక్క సాలరీ ఎంత తీసుకున్నారు అనేది మెన్షన్ చేయండి. అంటే నార్మల్‌గా రాయండి. చార్ట్ చేయండి. దాని తర్వాత ఇంకొక విషయం అండి. సో మనకి ఈ ఎస్ఎస్‌సి మెమో అండ్ అలాగే ఇంటర్ మెమో మీ యొక్క జేఎన్‌ఎం లేదా బీఎస్సీ మెమోలు పెడతారు కదా! సో వీటిపైన అక్కడక్కడ మనకు కనిపించవనమాట. మీ కాలేజీ నేమ్స్ అండ్ అలాగే మీ స్కూల్ నేము మనకు కనిపించదు. ఆ యొక్క సీల్ ఉంటది. ముద్ర ఉంటది. స్కూల్ ముద్రలు అంటే కాలేజీ ముద్రలు ఉంటాయి. బట్ కానీ ఆ సీల్‌లో ఒక్కొక్కసారి కనిపిస్తుంది. కొన్ని ఫోటోలలో కనిపించదు. కాబట్టి మీరు ఎస్ఎస్‌సి ఎక్కడ చదువుకున్నారో ఆ స్కూల్ పేరేంటి? ఓకే. ఇంటర్ ఎక్కడ చదువుకున్నారో ఆ స్కూల్ పేరేంటి? అండ్ అలాగే జీఎన్ఎం లేదా బీఎస్సీ ఎక్కడ చదువుకున్నారో మీ యొక్క కాలేజ్ పేరు. ఓకే. ఇంటర్ కాలేజ్ పేరు అండ్ అలాగే బీఎస్సీ లేదా జీఎన్ఎం కాలేజ్ పేరు అండ్ అలాగే ఎస్ఎస్సీ మీ యొక్క స్కూల్ పేరు అది మీరు మాన్యువల్‌గా చాట్ బాక్స్‌లో రాసి పెట్టండి. ఓకే. ఇవి ఎందుకంటే నేను మళ్ళీ మిమ్మల్ని అడగాల్సి ఉంటుంది. అప్లికేషన్ చేసేటప్పుడు మళ్ళీ మీకు చాట్ చేయడం, మీకు ఫోన్ చేయడం ఇది జరుగుతూ ఉంటది. అవన్నీ చేయొద్దంటే మీరు ఈవెన్ డీటెయిల్స్ పెడితే నేను చేసేస్తాననమాట. దాని తర్వాత సాలరీ కూడా మీ యొక్క ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కింద రాసి పంపిస్తారు కదా! దాని తర్వాత యువర్ సెల్ఫ్ గోల్స్ ఇది కూడా మనం రాయాలనమాట. అంటే నువ్వేంది అనేది మనము అక్కడ రాసి పెట్టాల్సి ఉంటుంది. నువ్వేంది అనంటే సో నీకు సంబంధించి నీ విషయం ఏందనేది రాసి పంపియమని వాళ్ళు చెప్పారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడైనా సరే ఏదో ఒక హాస్పిటల్‌లో మీరు వర్క్ చేశారనుకోండి. వర్క్ చేసినప్పుడు ఏంటి అక్కడ మీరు ఎన్ని సంవత్సరాలు వర్క్ చేశారో మీకు అక్కడ ఏమన్నా రివార్డ్స్ గానీ, ఓకే. అవార్డ్స్ గానీ ఇలా ఏమన్నా మీకు గుర్తింపు పొందినటువంటి ఏమన్నా విషయాలు అక్కడ ఉంటే సో వాటికి సంబంధించి అయితే ఇక్కడ రాయండి. ఓకే. అండ్ ఇంకొకటి మీ యొక్క వర్క్ ఎక్స్‌పీరియన్స్ మీ మాటల్లో అయితే రాసి పంపివ్వండి. మీ మాటల్లో మీరు ఒకవేళ ఇంగ్లీష్‌లో రాయడానికి రావట్లేదంటే తెలుగులో రాసి పంపించినా నాకు చాట్ చేసి పంపించినా నేను దాన్ని ఇంగ్లీష్‌లోకి ట్రాన్స్‌లేట్ చేసి మొత్తం కూడా నేను అక్కడ ఎంట్రీ చేశాననమాట. ఓకే. అంటే మీకు సంబంధించినట్టు మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇవ్వడం అనమాట. ఓకే. యువర్ సెల్ఫ్ గోల్స్ అంటే మీ యొక్క సెల్ఫ్ ఇంట్రడక్షన్ మీరేందనేది. ఓకే. దాని గురించి అయితే కొంచెం రాసి అయితే పెట్టండి. ఒకవేళ అర్థం కాకపోయినా నాకు అప్లికేషన్ సమయంలో కాల్ చేసినా నేను చెప్తాను మీకు. అండ్ అలాగే రిజిస్టర్డ్ సర్టిఫికేట్ మీ యొక్క నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉంటుంది అది కూడా పెట్టండి. దాని తర్వాత మీ యొక్క మ్యారిటల్ స్టాటస్ అక్కడ రాసి పెట్టండి. సో నేను మళ్ళీ అక్కడ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు మ్యారేజ్ అయితే మ్యారీడ్ లేదంటే అన్‌మ్యారీడ్ అయితే అన్‌మ్యారీడ్ అని అయితే రాసి పంపియండి. ఎందుకంటే మనకి ఇక్కడ సర్టిఫికేట్‌లో కనబడదు కాబట్టి. సో ఈ విధంగా అయితే మనకు డీటెయిల్స్ అయితే అవసరం ఉంటుందండి. ఎవరైతే అప్లికేషన్ చేసుకోవడానికి నాకు ఆల్రెడీ మెసేజ్ చేసిర్రో మరియు ఇప్పుడు ఎవరైతే మెసేజ్ చేయబోతున్నారో వాళ్ళందరూ కూడా ఈ డీటెయిల్స్ అయితే కంపల్సరీ అయితే పెట్టండి. మనకు అప్లికేషన్ సమయంలో ఈ విషయాలన్నీ కూడా మనం ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంకొక విషయం అండి. సో మనం అప్లికేషన్ చేయడానికి దాదాపుగా 2 గంటలన్నర టైం అయితే పడతా ఉంది. సో అన్నీ మనము రిటర్న్‌గా టైప్ చేసి ఎంటర్ చేయాలి. మరి దాని తర్వాత మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో టైం చాలా తీసుకుంటుందండి. కాబట్టి సో ఎవరైతే నాకు పంపించారో వాళ్ళకి నేను రెస్పాన్స్ చేయకపోవడానికి రీజన్ ఏంటంటే సో మీకంటే ముందుగా ఎవరైతే ఇచ్చారో వాళ్ళ అప్లికేషన్ చేయడం వల్ల సో మీవి ఆపడం జరిగింది. కాబట్టి ఇవి అయిపోయినప్పుడే మీవి కూడా అప్లికేషన్ అయితే చేస్తాను. సో కాబట్టి ఖచ్చితంగా ఎవరు కూడా నర్వస్‌గా అయితే ఫీల్ అవ్వకండి. సో ఇది 2 గంటలన్నర టైం అయితే పడతా ఉంది. సో కాబట్టి కొంచెం ఓపికతో ఉంటారని ఆశిస్తున్నాను. అండ్ అలాగే కేవలం 99 రూపీస్‌కే మనమైతే అప్లికేషన్ అయితే చేస్తున్నామండి. సో అది ఎంత టైం అయినా అవ్వని 99 రూపీస్‌కే మనము అందిస్తున్నాము. సో కాబట్టి ఇంకెవరైనా ఆసక్తి ఉంటే మీరు ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే నెంబర్ ఉందో 9603966950 నెంబర్‌కి కాంటాక్ట్ అయితే అవ్వండి. అప్లై అయితే చేద్దాం. లాస్ట్ డేట్ వచ్చేసి 10 తారీఖు వరకే ఉంది గుర్తుపెట్టుకోండి. ఇక ఎవరైనా వీడియోని గనక అంటే దానికి పూర్తి డీటెయిల్స్ చూడని వీడియో ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో కింద డిస్క్రిప్షన్ అలాగే కామెంట్ బాక్స్‌లో అయితే పెట్టాను. అక్కడ నుంచి అయితే చూడండి ఒకసారి. అండ్ అలాగే ఇంకెవరైనా సరే మన గ్రూప్‌లలో మన టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్‌లలో ఒకవేళ జాయిన్ అవ్వకపోతే ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. అక్కడ నేను ఈ యొక్క పీడిఎఫ్‌ని అయితే నేను ప్రొవైడ్ చేసి పెట్టాను. మీరు మరొకసారి అయితే చూసుకోవచ్చు అనమాట. ఇలాంటి పీడిఎఫ్స్ కానీ లింక్స్ కానీ అక్కడ గ్రూప్‌లలో పెట్టడం జరుగుతుంటా. అవన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా అంటే వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ 2 గ్రూప్‌లో అయితే జాయిన్ అవ్వండి. ఎందుకంటే సో ఈ సోషల్ మీడియా యాప్స్ అనేది ఎప్పుడైనా సరే బ్యాన్ చేయొచ్చు. ఎక్కడైనా సరే బ్యాన్ అయిపోవచ్చు. కాబట్టి మనం దాన్ని ఆపలేము.
కాబట్టి వాట్సాప్ లేదా అండ్ టెలిగ్రామ్ గ్రూప్ రెండిట్లల్లో ఉండండి. ఏదో ఒకటి ఎప్పుడైనా సరే పోయినా ఇంకొక దాంట్లో ఉంటారనమాట. మిస్ అవ్వకుండా ఉంటారు. ఇదనమాట ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళుంటే మా ఛానల్ ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.